అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఈ కాలం పిల్లలు. రచన శ్రీపతి లలిత గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఏమిటి, మీ అబ్బాయి కోడలు వేరు వెళుతున్నారటగా? అంతేలే అమ్మా, ఈ కాలం పిల్లలు 4 నెలలు అత్తామామలతో ఉండేటప్పటికి ఓర్పైపోయింది. ఆపకుండా మాట్లాడుతున్న పక్కింటి అన్నపూర్ణ గొంతు విని లోపలికి వెళ్ళేది గుమ్మం దగ్గర ఆగింది లహరి, అత్తగారి రియాక్షన్ వినడానికి. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. కొత్త ఇల్లు అద్దెకివ్వడం ఇష్టం లేక వెళుతున్నారు. రేపు ఏ పిల్లో పుడితే ఇక్కడికే వస్తారు. నేనే కదా వాళ్ళను చూడాలి. అత్తగారి మాటలు విని ఆశ్చర్యంతో తూలి పడపోయింది లహరి. ఇంట్లో ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఏదో ఒకటి అనే అత్తగారు పక్కింటావిడతో తన గురించి చెడ్డగా చెప్పలేదు అంటే అమ్మ అన్నట్టు ఆవిడ చెడ్డది కాదు. కోడలి ఎంపిక కొడుకే చేసుకోవడం తట్టుకోలేక నేను చూస్తే ఇంకా మంచి కోడల్ని తెచ్చేదాన్ని అన్నట్టు ప్రవర్తిస్తుంది. కానీ తనని చెడ్డ చేయడం లేదు, మంచిదే అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. పక్కనున్న ఆంటీని బావున్నారా అని పలకరించేసరికి ఆవిడ ఒక నవ్వు నవ్వి మళ్ళీ వస్తాను ఉమ్మగారు అంటూ వెళ్ళిపోయింది. ఉమా భాస్కరులకు ఒక్కడే కొడుకు విక్రమ్. ప్రస్తుతం పిల్లలందరిలాగానే అతను కూడా హైదరాబాదులో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్లి విషయానికి వచ్చేసరికి తనతో పనిచేస్తున్న లహరిని చేసుకుంటాను అని చెప్పాడు. ఎక్కడా అడ్డం చెప్పేందుకు కారణాలు లేకపోవడం వల్ల ఇరువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ తనకి సరిగ్గా పెళ్లికి ముందు చెప్పాడని కొడుకు మీద తన ప్రమేయం లేకుండా కోడలుగా వచ్చిందని లహరి మీద చిన్న అలక ఉంది ఉమకి. అది అప్పుడప్పుడు కొడుకు లేనప్పుడు బయట పెట్టేది. లహరి ఎంత కలుద్దామని ప్రయత్నించినా చిన్న అడ్డుగోడ పెట్టింది ఇద్దరి మధ్య. ఉమ ఒక ఫంక్తు మధ్య తరగతి గృహిణి. భర్త కొడుకు తన గుప్పెట్లో ఉండాలనే రకం. అలాగని చెడ్డది కాదు. అందరికీ మా అబ్బాయి నా మాట జవదాటడు అని గొప్పగా చెప్పుకుందామనుకునే మహిళ. లహరికి అత్తగారు అలా ముభావంగా ఉండడం, కల్పించుకొని పని చేద్దామన్నా చెయ్యనీయకపోవడం, మళ్ళీ ఇంట్లో పని అంతా తాను ఒక్కతే చేస్తున్నాననడం కొంచెం చిరాకు తెప్పించాయి. ఉమ తత్వం వేరు. ముందు నుంచి తనని కాకుండా వేరే ఎవరినైనా వంట బాగా చేస్తారని, ఇల్లు చక్కగా పెట్టుకుంటారని ఇంట్లో వాళ్ళు పొగిడితే తట్టుకోలేకపోయేది ఉమ. అందుకే లహరిని ఏమీ చెయ్యనిచ్చేది కాదు. మళ్ళీ అందరి ముందు ఆఫీసులో అలసిపోయి వస్తుంది, ఇంట్లో ఏం పని చెప్తాం పాపం అనేది. చూసేవాళ్ళకి ఎంత మంచిదో ఈవిడ అనిపించేటట్లు. ఈ సంగతి లహరి తల్లి విజయకి బాగా అర్థమైంది. ఎంతైనా ఆవిడ ఒక తల్లేగా. లహరి కోసం వాళ్ళు కొన్న ఫ్లాట్ ఎలానో రెడీ అవ్వడం, అది వీళ్ళకి ఆఫీస్కి దగ్గరగా ఉండడం ఇంకా కలిసి వచ్చింది. కొంతకాలం వీళ్ళిద్దరూ ఆ ఫ్లాట్లో ఉండి అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటే మంచిదని సలహా చెప్పింది. ఒక రకంగా అందరికీ ఆ ప్రతిపాదన నచ్చి లహరి విక్రమ్ కొత్త ఫ్లాట్ గృహప్రవేశం చేసుకున్నారు. ఆ రోజు కొడుకు కోడలు కొన్న 10,000 రూపాయల పట్టుచీర కట్టుకుని మురిసిపోతూ అందరికీ 1-2 సార్లు చెప్పుకుని తిరిగింది ఉమా భాస్కరుల ఇంటికి విక్రమ్ ఉండే ఫ్లాట్కి 1 గంట దూరం. అందుకని ఫ్లాట్కి మారినా పిల్లలు శని ఆదివారాలు పండగ రోజుల్లో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళడం, తమకు కావలసినవి చేయించుకుని తినడం, వాళ్లతో గడపడంతో పెద్ద దూరంగా ఉంటున్న భావం ఎవరికీ రాలేదు. ఉమా చదువుకున్నది, కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడంలో అలసత్వం ఉండేది. ముఖ్యంగా బ్యాంకుకు వెళ్ళడం, గూగుల్ పేలు చేయడం, ఏటీఎం వాడడం నేర్చుకోలేదు. క్రెడిట్ కార్డు తనకి ఇప్పించినా ఎప్పుడూ వాడేది కాదు. పిన్ మర్చిపోతే ఎలా, ఎవరైనా చూసి వాడేస్తే ఎలా లాంటి అనుమానాలు చాలా ఎక్కువ ఉమకి. విక్రమ్ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు, మీరు పెద్దవాళ్ళు అయ్యారు కనుక మీ హెల్త్ కార్డు గురించి, ఎమర్జెన్సీ నెంబర్ల గురించి తెలుసుకో అని. నాకెందుకురా ఇవన్నీ, మీరు ఉన్నారు కదా అని పట్టించుకునేది కాదు. గృహప్రవేశము తరువాత విక్రమ్ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉందామని భాస్కర్ సరదా పడ్డా, అక్కడ పనికి వంటకి మనిషిని పెట్టాము, మీరు వస్తే రెస్ట్ అని లహరి విక్రమ్ చెప్పిన ఒక్కసారి మాత్రమే వెళ్ళారు. అక్కడ నాకు తోచదు, వాళ్ళు ఆఫీస్కి వెళితే మనం ఏం చెయ్యాలి, అక్కడ ఆ వంట మనిషి చేసింది నాకు నచ్చదు అంటూ వెళ్ళేది కాదు ఉమా. ఇద్దరు మనుషులకి వంట మనిషి ఏమిటి? పాలు లేని కాఫీలు, ఉప్పు కారం నూనె లేకుండా వంటలు, రొట్టెలు, సలాడ్లు, మొలకలు, వీటితో కడుపు నిండుతుందా? లహరి హాయిగా ఏ పంజాబీ డ్రెస్సు చీర కట్టకుండా ఏమిటా ప్యాంటు షర్టు, ఇంట్లో మగవాళ్ళలా పైజామాలు ఏమిటి అని భాస్కర్ దగ్గర సనుగుతూనే ఉండేది. ఫ్లాట్కు వెళ్ళిన 4 నెలల్లో లహరి కారు కొనుక్కుని ఆఫీస్కి కారులో వెళ్ళేది. చక్కగా బంగారం వజ్రాలు కొనుక్కోకుండా డబ్బులన్నీ వృధా చేస్తున్నారని ఉమ బాధ.
అప్పటికీ ఊరుకోక లహరి తల్లితో అంటే ఆవిడ కూడా ఏం చెప్పమంటారు వదిన గారు, ఈ కాలం పిల్లలు మనం చెప్పేది వినరు, వాళ్ళు అనుకున్నది చెయ్యడమే అనేసరికి ఊరుకుంది. భాస్కర్ మాత్రం వాళ్ళు చిన్నపిల్లలు కారు, మనకంటే లోకం బాగా తెలుసు, వాళ్ళ సంపాదన వాళ్ళిష్టం, నువ్వు అనవసరంగా కల్పించుకుని ఏదైనా అంటే నువ్వు చెడ్డ అవడం తప్ప వేరే ఉండదు అని అంటుండేవాడు. రోజులు బానే గడుస్తున్నాయి. అందరూ ఎవరి పనులలో వాళ్ళు మునిగిపోయారు. సంక్రాంతి దగ్గరకొస్తుంది. ఆ రోజు కొడుకు కోడలు పండక్కి వస్తారని ఉమా ఏవో పిండి వంటలు చేయడంలో మునిగిపోయింది. హాల్లో టీవీ చూస్తున్నాడు భాస్కర్. ఉన్నట్లుండి దబాలను శబ్దం వినిపించి ఉమ హాల్లోకి చూసింది. ఏమైందండి అంటూ. భాస్కర్ గుడ్లు తేలేసి నోరు తెరుచుకుని క్రింద పడిపోయి ఉన్నాడు. అతని అలా చూసిన ఉమకి గుండె ఆగినంత పనయ్యింది. ఏమండి అంటూ కుదిపినా కదలిక లేదు. అతను 2 రోజుల నుంచి తలనొప్పిగా ఉందని, అన్నం తినబుద్ధి కావడం లేదు అనడం గుర్తువచ్చింది. పక్కవాళ్ళు ఎదురువాళ్ళు పండక్కి ఊరు వెళ్లారు. గబగబా విక్రమ్కి ఫోన్ చేసింది. అది అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది. వెంటనే లహరికి చేసింది. లహరి ఫోన్ ఎత్తి హలో అనగానే ఆయన పడిపోయారు అంటూ ఏడ్చేసింది. 1 నిమిషం లహరికి కూడా అర్థం కాలేదు. వెంటనే తేరుకుని కంగారు పడకండి అత్తయ్య, కదిపి చూడండి అన్న లహరితో లేదమ్మా కదలడం లేదు, నాకు భయంగా ఉంది, ఏం చెయ్యను, విక్రమ్ ఫోన్ కలవడం లేదు ఏడుస్తూనే అంది. అత్తయ్య విక్రమ్ ఆఫీస్ పని మీద నిన్న బెంగళూరు వెళ్ళాడు, ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు, నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను, మీరు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళండి అంటూ ఆసుపత్రి పేరు చెప్పింది. నేను ఒక్కదాన్ని వెళ్ళలేను అంటున్న ఉమతో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఈలోగా మీకు మెడికల్ కార్డు ఎక్కడున్నాయో తెలిస్తే పెట్టుకోండి అని ఫోన్ పెట్టింది. అవసరం వస్తుందనుకున్నాడో ఏమో ముందు రోజే భాస్కర్ కార్డు తీసి చూపించాడు. అవి తీసుకుని పొయ్యి కట్టేసి బ్యాగ్లో కొంత డబ్బులు పెట్టుకుని వచ్చేలోగా ఎవరో పిలిచారు. చూస్తే తన ఇంట్లో పనిచేసే లక్ష్మి భర్త రాజు. అతను ఆటో నడుపుతాడు. చిన్నమ్మగారు ఫోన్ చేశారు, సారికి బాలేదట కదా అనేలోగా అంబులెన్స్ రావడం, రాజు ఫోన్ మోగడం. అమ్మా సరేనమ్మా. యాంత్రికంగా భాస్కర్ని అంబులెన్స్లో ఎక్కించాక తను కూడా ఎక్కింది. రాజు ఇంటికి తాళం వేసి వెనక ఆటోలో వచ్చాడు. అంబులెన్స్లోని వాళ్ళు వైద్యం మొదలుపెట్టారు. బీపీ చూడడం, ఆక్సిజన్ పెట్టడం లాంటివి చేస్తూ ఫోన్లో చెప్తున్నారు. ఆసుపత్రిలోకి వెళ్ళి అతన్ని దించడానికి మనుషులు రాగానే రాజు వాళ్ళకి ఏదో చెప్పాడు. వెంటనే ఒక డాక్టర్ పరిగెత్తుకు వచ్చి పరుగు పరుగున లోపలి తీసుకెళ్లి వైద్యం మొదలుపెట్టాడు. ఉమ్మని బయట ఉండమన్నారు. సమయం ఎంత గడిచిందో తెలియదు గాని లహరి రావడం చూసి తను లేచి లహరిని పట్టుకుని అమ్మా మామయ్య అంటూ లహరి చేయి గట్టిగా పట్టుకుంది. ఏమీ కాదత్తయ్య, భయపడకండి, విక్రమ్ కూడా వస్తున్నాడు. ఇక్కడ చూస్తున్న పెద్ద డాక్టర్ గారు అబ్బాయి నా స్నేహితుడు, తను ఇప్పటికే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు అంటుండగానే ఆ డాక్టర్ గారు బయటకు వచ్చారు. లహరి అనేసరికి అంకుల్ ఎలా ఉంది మామయ్యకి అని అడిగింది. బీపీ సడన్గా ఎక్కువై మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. అదృష్టం కొద్దీ మీరు వెంటనే వచ్చారు. నువ్వు ఫోన్లో చెప్పిన దానికి తగ్గట్టుగా నేను ఇంజెక్షన్ కూడా వెంటనే ఇప్పించాను. దానితో ఆయన అవయవాలకి ఇబ్బంది ఉండదు. కొంతకాలం మందులు పూర్తి విశ్రాంతి కావాలి. ఇక్కడ 4 రోజులు ఉంచి పంపుతాం. ఇప్పుడు ఐసీయూకి పంపి రేపు గాని ఎల్లుండి గాని రూమ్కి మారుస్తాం. చెప్తుంటే పక్కన ఉమ కూడా వింటుంది. మా అత్తయ్య అని లహరి చెప్తే ఆయన ఉమని చూసి ఏమీ పర్వాలేదమ్మా, గండం గడిచింది, మీరు కంగారుపడి బీపీ పెంచుకోకండి, ఒకసారి చూశాక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు రండి అనునయంగా అంటే ఉమ కళ్ళనీళ్లతో నమస్కారం చేసింది. ఇంతలో విక్రమ్ కూడా వచ్చాడు. కొడుకుని చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది ఉమ. విక్కీ అంటూ కొడుకుని పట్టుకుని ఏడ్చేసింది. ఏమీ భయం లేదమ్మా అంటూ తల్లిని ఓదార్చాడు. కానీ అతని కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. లహరి ఓదార్పుగా అతని భుజం మీద చెయ్యి వేసింది. ఇంతలో నర్సు వచ్చి ఒక్కొక్కలుగా వెళ్ళి ఆయనను చూడండి, మళ్ళీ రేపు ఉదయం దాకా మేము రానివ్వం అని చెప్తే ఉమ లోపలికి వెళ్ళింది. ముక్కుకి నోటికి అన్నీ పైపులు పెట్టి బలహీనంగా ఉన్న భర్తను చూసి ఏడుపు వచ్చినా నువ్వు నాన్నను చూసి ఏడవద్దు, అంతా బాగుంది అని చెప్పు అన్న కొడుకు మాట గుర్తొచ్చి నెమ్మదిగా ఆయన చెయ్యి నొక్కి ఇంకో 2 రోజులు అంతే, మనం ఇంటికెళ్ళిపోతాం, అంతా బాగుందన్నారు డాక్టర్ అని చెప్పింది. బయటికి వచ్చేసరికి లహరి తల్లి తండ్రి వచ్చారు. ఐసీయూ దగ్గర ఎవరిని ఉండనీయడం లేదు. అయినా విక్రమ్ వాళ్ళ మామగారు కొంచెం సేపు ఉంటామంటే లహరి ఉమా లహరి తల్లి లహరి కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళేసరికి లహరి వాళ్ళ పనమ్మాయి స్వరూప ఇంట్లో ఉంది. వెళ్ళగానే వీళ్ళకి వేడిగా టీ పెట్టి ఇచ్చింది. గీజర్ వేశాను అంటే ఉమా లహరి స్నానం చేసి వచ్చారు.
వీళ్ళు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పళ్ళాలు గ్లాసులు అన్నీ అమర్చింది భోజనానికి. అన్నం, కూర, పచ్చడి, సాంబారు, పెరుగు పెట్టి వీళ్ళకి వడ్డిస్తాను అంటే లహరి, వెళ్ళిపో స్వరూప, రేపు త్వరగా వస్తే అత్తయ్య ఆసుపత్రికి వెళ్లేలోగా టిఫిన్ తిని వెళతారు అంది. సరేనమ్మా, పెద్దసారు ఎలా ఉన్నారు అడిగిన స్వరూపకి, బావున్నారు, నువ్వు ఆటోలో వెళ్ళు, డబ్బులు ఉన్నాయా ఇవ్వనా అని లహరి అడిగితే, వద్దమ్మా ఉన్నాయి, అయినా మా ఆయన ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో వస్తాడు అని వెళ్ళిపోయింది. మనం ఆసుపత్రిలో ఉన్నాం కదా, ఈ అమ్మాయి వంట ఎలా చేసింది అడిగింది ఉమ. ఒక తాళం చెవి ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది, ఎప్పుడైనా ఇలా అవసరం పడితే తను వచ్చి అన్ని పనులు చేస్తుంది అన్న లహరితో, పర్వాలేదా, ఇంట్లో డబ్బులవి ఉంటాయి అంది ఉమ. లేదత్తయ్య గారు, మేము క్యాష్ ఎక్కువ పెట్టం, అన్నీ ఫోన్పేలోనే, ఇంట్లో బంగారం ఉంచను, ఇంకేమి తీసుకుంటుంది, హాల్లో మెయిన్ డోర్ దగ్గర కెమెరాలు ఉన్నాయి, వాళ్ళకి పనులు కావాలంటే నిజాయితీగా ఉండాలి అంది లహరి. విక్రమ్ నాన్న వచ్చి భోంచేస్తారు, మీరు మళ్ళీ పొద్దున్నే ఆసుపత్రికి వెళ్ళాలి, ఇప్పుడు పడుకోండి అని లహరి చెప్తే రూమ్లోకి వచ్చి పడుకున్న ఉమ మనసులో రకరకాల ఆలోచనలు మెదిలాయి. తను వీళ్ళని ఈ కాలం పిల్లల బాధ్యత తెలీదు, డబ్బు జాగ్రత్త లేదు అనుకుంది. కానీ ఇవాళ లహరి ఎంత త్వరగా అన్ని జాగ్రత్తలు తీసుకుని భాస్కర్ని ఆసుపత్రిలో చేర్చేసరికి అతను బతికి బయటపడ్డాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి వంట చెయ్యాలంటే ఎవరికైనా ఇబ్బందే, అలాంటిది వీళ్ళు జీతం ఎక్కువయ్యబట్టే కదా ఆ స్వరూప ఇంత అర్ధరాత్రి వచ్చి వేడిగా అన్నీ చేసింది. ఇన్ని రోజుల నుంచి చేస్తున్న లక్ష్మికి తను అలా తాళం ఇవ్వగలదా? ఎందుకంటే తనకి మనుషుల మీద నమ్మకం తక్కువ. లహరి అన్నట్టు ఇంట్లో డబ్బు బంగారం లేకపోతే పోయేందుకు ఏముంటాయి? భాస్కర్ ఎన్నిసార్లు చెప్పినా లక్ష్మితో ఎప్పుడు విసుగ్గా మాట్లాడడం తప్ప సవ్యంగా మాట్లాడలేదు, పని వాళ్ళకి అలుసు ఇవ్వకూడదు అని. భాస్కర్ చిన్న చిన్న సాయాలు చేయబట్టి, లహరి వాళ్లతో చక్కగా మాట్లాడబట్టి ఇవాళ ఒక్క ఫోన్ చేయగానే రాజు పరిగెట్టుకు వచ్చాడు. లక్ష్మి లహరికి ఫోన్ చేసి భాస్కర్ ఆరోగ్యం ఎలా ఉంది అని కనుక్కుంది. లహరికి కారు ఉండబట్టే కదా త్వరగా అన్ని పనులు అవుతున్నాయి. అదే తను చెప్పినట్టు బంగారం వజ్రాలు కొంటే ఏం లాభం, లాకర్లో పెట్టడం తప్ప. భాస్కర్ అన్నట్టు ఈ కాలం పిల్లలకి తమకంటే ఎక్కువ తెలుసు. వాళ్ళ సంపాదన, ఎలా సుఖంగా ఉంటాము అని చూసుకుని ఖర్చు పెడుతున్నారు. తమ కాలంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. మేము ఉన్నట్టు మీరు ఉండండి అనడం, వాళ్ళకి అభిమానాలు లేవు, బాధ్యతలు లేవు అనడం ఎంత తప్పు? ఇవాళ లహరి చేసినంత పద్ధతిగా బాధ్యతగా తను చెయ్యగలదా? ఊరికి పిల్లలు చేసే ప్రతి పని విమర్శించే కన్నా ఈ వయసులో వాళ్ళు చెప్పినట్టు వినడం మంచిది అనుకుంటూ నిద్రకి ఉపక్రమించింది. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.